హేతువాదం, నాస్తికత్వం వేరు. ఒక మతాన్ని, ఒక మత ఆచారాల్ని, ఒక మతం నమ్మకాలని, ఆ మతం ప్రజలు నమ్మేటువంటి దైవాలని కావాలని కించపరచడం, తూలనాడటం, వ్యతిరేకించటం వేరు. ఈ 2 వేరు వేరు. ఇప్పుడు నాస్తికత్వం, హేతువాదం ఏం చెప్పిద్ది అంటే, వీళ్ళు దేవుని నమ్మరు, వీళ్ళు మతాన్ని పాటించరు, వీళ్ళు కులం లేదు అంటారు. సరే, అది ఎప్పటినుంచో ఉంది. హేతువాదం, నాస్తికత్వం ఎప్పటినుంచో ఉంది. దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు మతం లేదంటారు, కులం లేదంటారు, మనిషి మాత్రమే ఉన్నాడంటారు. శాస్త్రీయ ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో చాలామంది ఈ భావాజాలంతో బతికారు. కానీ ఈ భావాజాలంతో బతికిన వాళ్ళు ఎక్కడా కూడా ఒక మతాన్ని టార్గెట్ చేయటం, ఒక మతం యొక్క ఆచారాలను టార్గెట్ చేయటం, లేదు దేవుళ్ళని టార్గెట్ చేయటం చేయలేదు. పర్టికులర్గా వీళ్ళు ఎక్కడైనా వ్యతిరేకిస్తారేమో తప్ప తూలనాటం అనేది చేయరు. కానీ ఇప్పుడు ఆ ముసుగేసుకొని, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఆయన నేను హేతువాదిని, నాస్తికుని అని చెప్పుకుంటారు కదా. అలాగే ప్రశ్నారావణ్ గారు ఉన్నారు. ఆయన నేను హేతువాదిని అని చెప్పుకుంటారు, నాస్తికుని అని చెప్పుకుంటారు. అసలు నాస్తికుడు అని చెప్పుకునే వ్యక్తి దళిత క్రైస్తవ సభకి ఎందుకు పోయాడు? అదొక మత సభ, లేదు ఒక కుల సభ. కులం లేదనుకున్నవాడు, మతం లేదనుకున్నవాడు ఆ సభకి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడే నేను క్వశ్చన్ చేసేదల్లా నేను పాయింట్అవుట్ ఈ పర్టికులర్ విషయం మీద జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటాను. నేను దేవుని నమ్మని వాళ్ళకి వ్యతిరేకం కాదు, నాస్తికులకు వ్యతిరేకం కాదు, హేతువాదులకు వ్యతిరేకం కాదు. ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఆ పేరుతో జరుగుతున్నది ఏంటి అన్నదే నేను చెప్పదలుచుకున్న పాయింట్. దేవుని నమ్మకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక ఛానల్లో పనిచేసినప్పుడు బాబు గోగినేని కూడా ఒక ప్రోగ్రామింగ్లో నాతో కలిసి పనిచేశారు. ఆయన నన్ను చాలా గౌరవిస్తారు, నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను. సరే, ఆయన అన్ని అభిప్రాయాలతో నేనేం ఏకీభవించను, నా అన్ని అభిప్రాయాలతో ఆయన కూడా ఏకీభవించాడు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని పనిచేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రశ్నారామనో లేదా ప్రకాష్ రాజు వీళ్ళు చేస్తుంది అదే అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ధర్మస్థలి టెంపుల్లో ఎవడో ఒక అనామకుడు కావాలని ఒక పుకారు లేపాడు. దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కానీ రేపినటువంటి ఆ వివాదం చాలా పెద్దది కాబట్టి ప్రభుత్వం రెస్పాండ్ అయింది, సిట్ వేసింది, ఎంక్వైరీ చేసింది. తీరా సీన్ కట్ చేస్తే అసలు వీడు రేపిందంతా పుకారు, అక్కడ ఏమీ లేదు, కావాలని ఒక దేవాలయం మీద కుట్ర చేశాడు అన్న విషయం బయటపడింది. తీరా సీన్ కట్ చేస్తే ఆ కుట్రదారుతో ఈ ప్రకాష్ రాజు ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా ప్రకాష్ రాజే ఒప్పుకున్నాడు. కాకపోతే నేను అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడాను అన్నాడు. అంటే ఒక దేవస్థానం విషయంలో ఒక కుట్రదారుతోటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు అలాంటి విషయాలు ఇంటరాక్ట్ అవుతున్నావు? నీకు మాత్రమే వాళ్ళు ఎందుకు కాల్ చేశారు? వాళ్ళకి నువ్వు మాత్రం ఎందుకు కనపడుతున్నావు? అంటే నువ్వు హిందూ మత వ్యతిరేకంగా వాళ్ళకి అనిపిస్తున్నావు కాబట్టి ఒక టెంపుల్ మీద కుట్ర చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు గుర్తొచ్చే వాళ్ళకి. ఇది అర్థమవుతుందా ప్రకాష్ రాజు నీకు? సరే, నువ్వు ఒక మతాన్ని నమ్ముతావని చాలామంది అంటారు. అయినప్పటికీ నేను నిన్ను నాస్తికుడిగా నమ్ముతున్నా, నువ్వు ఒక హేతువాదిగా నేను నమ్ముతున్నా, నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతున్నా. కానీ నీ మీద ఉన్న అనుమానాలు చాలా ఉన్నాయి. అసలు నిజానికండి నేను చెప్తున్నాను, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా వినండి. వీళ్ళందరి భావజాలానికి ఒక బేసిక్ ఫండమెంటల్ పాయింట్ కమ్యూనిజం. అది ఎక్కడ పుట్టింది? జర్మనీలో పుట్టింది. ఎక్కడ ఎదిగింది? రష్యాలో ఎదిగింది. రష్యాలో ఎవరితో తలపడింది? క్రిస్టియానిటీతో తలపడింది. కమ్యూనిజం ఎదుర్కొన్న మొట్టమొదటి పోరాటం క్రిస్టియానిటీతోటి. క్రిస్టియానిటీతో కమ్యూనిజం చాలా పెద్ద ఫైట్ చేసింది. రష్యా వరకు కమ్యూనిజం గెలిచింది, తర్వాత ఓడిపోయింది. తర్వాత ఇస్లాంతో పోరాడింది కమ్యూనిజం. కానీ ఇక్కడ మన దేశంలోకి వచ్చేసరికి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేయటం ఏంటి? ఒక మతం అనేది లేదు అని ప్రబోధించడం వేరు, కులం అనేది లేదు అని ప్రబోధించడం వేరు. వాళ్ళ ఒక నినాదం కూడా నాకు బాగా గుర్తు. కులం అంటే కుల్లురో, మతం అంటే మత్తురో అంటారు వాళ్ళు. కులం అంటే కుళ్ళు, మతం అంటే మత్తు అంటారు వాళ్ళు. అంతేగాని ఒక మతంతో చేరి ఇంకొక మతాన్ని వ్యతిరేకించరు.
ఒక మత సభకు వెళ్ళి ఇంకొక మతాన్ని తిట్టరు. ఒక మతాన్ని నమ్ముతున్నందుకు ఒక వ్యక్తిని టార్గెట్ చేయరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీరు టార్గెట్ చేస్తున్నారు కదా, అలా చేయరు. అది హేతువాదం కాదు, అది నాస్తికవాదం కాదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయరు వాళ్ళు. వాళ్ళు ఒక మతాన్ని టార్గెట్ చేస్తారు. మతం అనే భావాన్ని టార్గెట్ చేస్తారు. కులం అనేటువంటి ఒక భావాన్ని టార్గెట్ చేస్తారు. కులం లేకుండా, మతం లేకుండా మనుషులుగా మనం బతకాలి, మనమంతా ఒకటి అని ప్రబోధిస్తారు. కానీ ఆ నాస్తికవాదం, హేతువాదం ముసుగేసుకొని మేము మూఢత్వాలను వ్యతిరేకిస్తామని పేరుతో ఒక మతాన్ని వ్యతిరేకించడం, ఇది తప్పు అంట నేను. నిజానికి ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ. మన హిందూ మతంలోనే నాస్తికత్వానికి చాలా పెద్ద బీజాలు ఉన్నాయి. ఈ మతంలో నుంచే దేవుడు ఎందుకు, విగ్రహారాధన ఎందుకు, ఈ కొన్ని మూఢత్వాలు ఎందుకు అనేటువంటి చాలా పెద్ద పెద్ద పోరాటాలు హిందూ మతం లోపల జరిగాయి. దానివల్ల కొన్ని హిందూ మతంలో సంస్కరణలు జరిగాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, పెరియార్ ఉద్యమం తమిళనాడులో, ద్రవిడ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం, చాలా పెద్ద ఉద్యమం. దేవాలయంలో ఒక వర్గం వాళ్ళు మాత్రమే పూజలు ఎందుకు చేయాలి, దళితుడిని గుళ్ళలోకి ఎందుకు రానియరు అని క్వశ్చన్ చేసిన ఉద్యమం. మనం ఆ ఉద్యమాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పటికీ ద్రవిడ అనే పేరుతో పార్టీలు ఉంటాయి, అంటే దాని వెనకాల ఒక ఉద్యమం ఉంది. ద్రవిడ అంటే అది తమిళనాడు మాత్రమే కాదండి, మన ఆంధ్ర ప్రాంతం కూడా ద్రవిడ ప్రాంతమే. ఇప్పుడు తమిళనాడులోనే కలిసి ఉండే ఆంధ్ర ప్రాంతం. సరే, ఈ హైదరాబాదు తెలంగాణ సంస్థానం వేరు, కానీ ఆంధ్ర ప్రాంతం వరకు తమిళనాడులో కలిసి ఉంది. సో నేను అనేది ఏంటంటే, ఆ ఉద్యమాలు వేరు, ఆ నేపథ్యాలు వేరు, వాళ్ళ భావన వేరు, వాళ్ళ అభిప్రాయాలు వేరు, వీళ్ళు చేస్తుంది వేరు. వీళ్ళు అసలు ఈ దేశానికే వ్యతిరేకం అని చెప్తున్నారు వీళ్ళు. ఒకరు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ అభిప్రాయాలు అట్టా అర్థమవుతున్నాయి. కాబట్టి వీళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అవసరమేమో. ఒకసారి ఎవరికి వాళ్ళుగా చెక్ చేసుకోవాలి.